మోదీ తెలంగాణకు ఏం తెస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారని, కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 2.5 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని, బెంగాల్ ప్రభుత్వాలతోనే ఈ విషయం అర్థం చేసుకోవాలన్నారు. ఈటెల రాజేందర్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ వివరిస్తారు. మనతో మాట్లాడేందుకు బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఈ మోడీ టూర్ తోటి ఏం ఆశిస్తున్నారు? ఇందులో రాజకీయ తంత్రమేనా, అభివృద్ధి మంత్రం కూడా ఉందా? అభివృద్ధి మంత్రం అనేది మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందనే కాన్సెప్ట్తో ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి రైల్వేల పరంగా కావచ్చు, నేషనల్ హైవేల పరంగా కావచ్చు, ఎయిర్పోర్ట్ల పరంగా కావచ్చు, అనేక రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసాం. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలనేటువంటి తపన వారికి ఉంది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ యావత్ ప్రజానికానికి ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రం దోపిడీ పరిపాలన నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమైనటువంటి మెసేజ్ తప్పకుండా ఇస్తారు. రేపు 23వ రాష్ట్రంగా తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం. ప్రజానికం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి కోరుకుంటున్న సందర్భంలో తప్పకుండా ఇలా బెంగాల్ కంటే కూడా ఇతర రాష్ట్రాల కంటే కూడా గొప్పగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని సంకల్పంలో ఉన్నారు. కాబట్టి మోడీ గారి అప్పీల్, ప్రజల యొక్క స్పందన తప్పకుండా మ్యాచ్ చేద్దని చెప్పి భావిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలు ఈ మాత్రమైన అభివృద్ధి చెందుతున్నాయంటే, ఈ మాత్రమైన ఇళ్ళు కడుతున్నారంటే, ఈ మాత్రమైన ఇవాళ అడుగు ముందుకు వేస్తున్నట్టే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ద్వారానే అవుతుంది తప్ప ఇక్కడ మేము తెచ్చింది కాదు. వాళ్ళ దగ్గర గాడిద గుడి లేదని చెప్పి వాళ్ళు భావించుకోవాలి. నిజంగా ఏది అవసరం ఉందో దానికి రెస్పాన్స్ వస్తుంది. మీరు చూసిండు త్రిబుల్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉందో, రీజనల్ రింగ్ రోడ్ అయితే ఉందో, రీజనల్ రింగ్ రోడ్కి మొన్ననే 35,000 కోట్ల రూపాయలతో క్యాబినెట్ ఆమోదం కోసం పోయింది. ఇలా ఒక్క హాఫ్ ఆఫ్ ద రీజనల్ రింగ్ రోడ్కే 35,000 కోట్లు అయినప్పుడు ఇంకా 35,000 కోట్ల రూపాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్ని వేల కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం మా అధికారం లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ మీద ఎంత ఫోకస్ పెట్టిందో అని అర్థం కాదు. ఇన్ని డబ్బులు తెచ్చుకొని వాడుకుంటూ కూడా ఇంకా ఏమిస్తుంది గాడిది గుడ్డ అంటే ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది? మా టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప చచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీ గురించి మేము మాట్లాడతామండి. నేను ఏమంటున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుక డబ్బులు ఇవ్వకపోతే నువ్వు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు వెలకల పడ్డావు, అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇవాళ ప్రజలు ఏమంటుంది తెలుసా? నువ్వు రైతు బంధు ఇవ్వలేవు, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేవు, ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వలేవు, నువ్వు కొత్తగా ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేవు. ఒక లిస్టు చదివితే 100 ఉంటాయి. అందువల్ల నువ్వు ఇట్లా కేసీఆర్ గతంలో ఇట్లాంటి మాటలు మాట్లాడే కథమైపోయిండు. నీవు కూడా గుడ్డి ద్వేషంతో మోడీ గారిని ఆ మాటలు మాట్లాడిననుకో నీ చరిత్ర కూడా కాలగర్భంలో కలిసిపోతున్న విషయం మర్చిపోవద్దు. కేసీఆర్ని చూసిండ్రు, కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, దోపిడీ పాలన ఎట్లా జరిగిందో చూసిండ్రు. ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలోనే అంటున్నారు. అయ్యో కాంగ్రెస్ పార్టీ మారింది అనుకున్నాము, వీళ్ళ కొత్త పద్ధతిలో పరిపాలించాలని చెప్పి అనుకున్నాము. వీళ్ళ కొత్త పద్ధతి కాదు కదా, ఇంకింద ఏనుగులు తింటోడు పోతే పిల్లులు తింటోడు వచ్చినట్టు ఉన్నదని చెప్పి భావించి 2.5 ఏళ్ళకే అయిపోయింది. ఇక ఇద్దరిని కూడా పొందబెడతారు రేపు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఫస్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీ, సెకండ్ టార్గెట్ మాకు రేపు జిల్లా పరిషత్తులు, థర్డ్ టార్గెట్ మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఇది అదే స్ఫూర్తి, అదే ఆశీర్వాదం మోడీ గారికి దొరకబోతుంది. మోడీ గారి స్ఫూర్తి కూడా తెలంగాణ ప్రజానికంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపదని చెప్పి మేము భావిస్తాము. అది మనం చూడొచ్చు. ఆ మోడీ తెలంగాణ టూర్లో అభివృద్ధి మంత్రమే కాదు, రాజకీయ తంత్రం డెఫినెట్గా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి చెందిందంటే అది కేంద్ర నిధులతోనే జరిగింది. అలాంటి దిశగానే ఇప్పుడు జరగబోయేటువంటి స్ఫూర్తి నింపేటువంటి మోడీ సభ ద్వారా తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడమే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గానే ఈ సభ ఉండబోతున్నట్టు కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో విద్యాసాగర్, టీవీ9 పరేడ్ గ్రౌండ్ నుంచి.